యేసయ్య నామములో మీకు అందరికీ హృదయపూర్వక వందనం తెలియజేసుకుంటున్నాను. ప్రియ సహోదరులారా, ఈ రాత్రి వేళ సమయం దేవుడు మనకిచ్చిన వాగ్దానం దానియేలు 7వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మరి ప్రార్థన చేసుకొని మొదలు పెట్టుకుందాము. పరిశుద్ధుడా పరమ తండ్రి, పరలోకాధిపతి, జీవాధిపతి, జీవం కలిగిన మా గొప్ప యేసయ్య, మీ బంగారు పాదములకు వేలాది వందనములయ్యా. మా తలంపులు, మా హృదయ ఆలోచనలైనా స్థిరమైన నీ తలంపులుగా దయచేయండి. బిడ్డలతో ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో ప్రభా, ఏ బిడ్డ ఏ బాధల్లో ఉందనైనా ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడడం దీవించండి. అందరి హృదయాలకు నా తండ్రి ప్రభా తృప్తికరమైన ఆహారాన్ని భుజించడానికి సహాయం దయచేయని ప్రార్థిస్తున్నామయ్యా. ఏ కుటుంబంలో ఏ సమస్య ఉన్నప్పటికీ సమస్యలన్నీ తొలగించి మహా సంతోషంగా ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డ విజయవీరులుగా నేను నిలబెట్టుకోవాలని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా, ఉదయకాలం సంబంధించిన ఈ సమయం వరకు మమ్మల్ని అందరూ సజీవులకు ఉంచినందుకు స్తోత్రం తండ్రి ప్రభా. మరి ఉదయకాలం సంబంధించినైనా ఎంతమంది బిడ్డలు అయితే గృహాలకు చేరారో ప్రభా, వాళ్ళందరి బట్ల నీకు స్తోత్రంనైనా. రాని బిడ్డలు కూడా నైనా నీ కృపలు జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డలందరూ క్షేమకరంగా గృహాలకు చేర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఏ బిడ్డ ఏ సమస్యల్లో ఉన్నప్పటికీనైనా సహాయం అందించినైనా గృహాలకు రావడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి మాట్లాడండి అయ్యా, ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి. నా పెదలు స్థిరమైన నీ బొరగా వాడబడని దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. స్తోత్రమైనా ప్రియ సహోదరులారా, మరి రాత్రి వాళ్ళ సమయం దానియేలు గ్రంథం దానియేలు అధ్యాయం 13వ వచనం 14వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఏం చెప్తున్నాడు చదువుకొని ప్రేర్ చేసుకుందాము. రాత్రి కలిగిన దర్శనమును నేను ఇంకా చూచుచుండగా మేఘరూఢుడై మనుష్య కుమారుడని పోలిన ఒకడు వచ్చి అమహావృద్ధుడగు అని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువాడును ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది అన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయం కాదు. రాత్రి వేళ సమయము దేవుడు కలిగించిన దర్శనమును ఇంకా చూచుచున్నాడంట దానియేలు. చూచుచుండగా ఆకాశ మేఘరుడై మనుష్య కుమారుణ్ణి పోలిన ఒకడు వచ్చి అమహావృద్ధుడగు అని సన్నిధిని ప్రవేశించాడంట. అమహావృద్ధుడంటే యేసయ్య సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడనంట. మరి ఆ దర్శనము ఆయన సన్నిధికి వచ్చి అది ఏమిటి అనేది చెప్పానని దేవుడి సన్నిధికి తేబడ్డాడంట. తేబడిన తర్వాత సకల జనులకు రాష్ట్రములను ఆయా భాషలను మాట్లాడు వారును ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును అన్నీ ఆయనకే ఇవ్వబడినంట, లయం కాదంట. ప్రతి ఒక్క విషయంలో ఏ కొరతలు ఉన్నప్పటికీ ఈ దినము లోతైన విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సకల మర్మాలు ఆయన బలిపరుస్తున్నాడు అనమాట. మేఘరుడై వచ్చినప్పుడు ఆయన మనకి ఏం చేస్తున్నాడు? ఆయన సన్నిధిలో ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడనంటే మన దర్శనాలు ఏవైతే ఉన్నాయో, ఏ దర్శనాలు అయితే దేవుడు మనకు కలిగించాడో అవన్నిటినీ దేవుడి సన్నిధిలో మనం అడిగినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడంట. ఏమని? సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడు వారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వము మహిమయు ఆధిపత్యమును ఆయన కీయబడినంట. ఆదియు అంతము ఆయనే కాబట్టి ఆధిపత్యం ఆయనకి ఇచ్చారంట. ప్రభుత్వం ప్రతి ఒక్క దాంట్లో ఆయనకి సకలం ఇచ్చారంట. దేవుడి దర్శనం ఎట్లాగిచ్చాడంటే దానియేలుకి చాలా మహావృద్ధిగా ఆయన ఇచ్చాడంట. మరి అన్నిట్లో సకలం రాజ్యం అంతా ఆయనదే, ఏసైది కాబట్టి ఆయన్ని ఎన్నటికీ తొలగిపోదంట. ఆయన రాజ్యం ఎన్నడూ తొలగిపోదు అని చెప్తున్నాడు. దానియేలు ఎంతో దేవుడి దగ్గర ఎంతో మహావృద్ధిగా పొందుకున్నాడంట దానియేలు. మరి ఆయన దర్శనం అక్కడ కలిగించినప్పుడు ఆయన సన్నిధిలో చేరి ప్రకాశింపజేసినప్పుడు ఆయన మనసులో ఏదైతే ఆయనకి వచ్చిందో దర్శనము అది సముఖమునకు తేబడనని చెప్తున్నాడు. సకల జనులను రాష్ట్రంలోను ఆయా భాషలో మాట్లాడు వారందరూ ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును
మహిమయు ఆధిపత్యమును ఆయన కీయబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికి తొలగిపోదంట. యేసయ్య ప్రభుత్వం ఎన్నటికీ తొలగిపోదు అని చెప్పానని చెప్తున్నాడు దేవుడు. ఎప్పటికీ రాష్ట్రం అంత సకలం ఆయనదేనంట. మనము ఎన్ని అనుకున్నప్పటికీ ఏ ఒక్క క్షణం కూడా ఆయన ప్రభుత్వం అనేది తొలగిపోదంట, లయం కాదంట. అంటే పక్కకు తొలగిపోదంట. ఆయన ప్రభుత్వం అనేది ఎప్పటికీ పక్కకు తొలగిపోదంట. ఆయన్ని ఆశ్రయించిన వారు ఎవరికి, ఏ భాషల్లో ఉన్న వారికైనా ప్రతి ఒక్క బిడ్డకి అది సహలం జరుగునని చెప్పని చెబుతున్నాడు. ఏది మనం అడుగుతామో వాటన్నిటిలో ఆయన సహాయం చేస్తానని చెప్తున్నాడు. దానియేలుకు చేసిన సహాయం మనకు కూడా ఈరోజు చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. ఈరోజు దానియేలుని అంతకంతకు ఎంతో మహావృద్ధి పొందించాడు దేవుడు. ఆయన నాకేముందిలే, నాకు అసలు ఏం తెలియదు, కానీ ఆయన దావీదు ఎంతసేపు దానియేలు కానీ దావీదు కానీ యేసేపు కానీ మరి ఎంతో యాకోబు కానీ అబ్రహాం కానీ వీళ్ళందరూ ఎంతో దేవుణ్ణి ఎంతో ఆశ్రయించారంట. ఎంత అంటే చెప్పలేనంత. ఆయన్ని అసలు ఇంక జీవితమే నీవే ప్రభా, మాకైతే ఏమీ తెలియదు అని చెప్పనని దేవుడితోటి మాట్లాడినప్పుడు దేవుడు అలాగ మాట్లాడంట. నేను సన్నిధిలో ఆయన దర్శనాలు కలిగించి ఆయన సమ్ముఖమునకి తెచ్చినప్పుడు రాజుగారికి కల వచ్చిందని చెప్పనని దానియేలుని పిలిపించి దానియేలుని అడిగితే అప్పుడు దాన్ని చెప్పాడంటే విమర్శించి ఇది ఇట్లా జరిగింది అని చెప్పనని దేవుడి సన్నిధిలోకి మోహరించి కూర్చొని నేను నీ కళంతా భావం చెప్తాను రాజుగారు అని చెప్పనని ఆయన సన్నిధికి తేబడి రాజుకి కావాల్సిన ఆయనకి ఏదైతే కళని నియమించాడో దేవుడు ఆ కళ మొత్తం విమర్శించి దావీదు చెప్పాడంట. చెప్పినప్పుడు మరి సకల జనులకు రాష్ట్రంలో ఆయా భాషలు మాట్లాడు వారందరినీ సేవించినప్పటికీ కూడా ఎవ్వరూ ఏ సమాధానం రాలేదంట. మరి దానియేలు మాత్రమే ఆ రాజువారికి ప్రతి ఒక్క దాంట్లో తోడుండి ఆ కళను విమర్శించి ఆయన్ని అంతగా అభివృద్ధి పొందే విధంగా ఏమి ఒక్క మొక్కు కూడా చెప్పుకోకుండా అన్ని దానియేలు జరిగిన కళ అంతా చెప్పేటప్పటికి రాజుకి సంతోషం కలిగి నువ్వు నా కింద నువ్వే ఉండాలి, ఇదంతా నీదేను రాజ్యం అని చెప్పనని దానియేలుని ఎన్నుకున్నాడంట. మరి యేసుక్రీస్తుల వారిని ప్రేమించే వారందరికీ అట్లాగే ఉంటుంది. ఆయన్ని తలగానే నియమించాడు కానీ తోగ్గా నియమించలేదంట. దానియేలు జీవితంలో ఎంతో మహాభివృద్ధిగా అభిప్రాయాలన్నీ మహాభివృద్ధి చెందాడంట. దేవుని సన్నిధిలో అడిగే ప్రతి ఒక్కదానికి దానియేలు సహాయం దయచేసి ఆది దేవుడు ఆయనే, ఆది అంతమైన వాడు ఆయనే. కాబట్టి మనకు కూడా మనము అడిగే ప్రతి ఒక్క దాంట్లో ఎప్పటికీ పక్కకు తొలిగిపోడంట, లయం కావంట, ఏది పక్కకు తొలిగిపోవంట. మనం అడిగే ప్రతి ఒక్క దాంట్లో మనకు సమాధానం వస్తుందని చెప్పనని చెబుతున్నాడు. ఆయన ప్రభుత్వం, ఆయన రాజ్యం ఎప్పటికీ తొలిగిపోదంట. యేసుక్రీస్తు వారిని మనం ప్రేమించే ప్రతి ఒక్కళ్ళం కూడా ఏ ఒక్క క్షణం కూడా మనకి ఇచ్చిన ఆశీర్వాదాలు మేలులు ఎన్నటికీ తొలగిపోవంట. కానీ ఆయన కనిపెట్టుకొని దీన మనసు కలిగి యథార్థమైన జీవితంలో మంచి వివేచన కలిగిన మనసుతో మనము ప్రతి క్షణం ఆయన్ని ఆహ్వానించే కొంది ఆయన మనల్ని వదిలిపెట్టి పోడంట, ఎక్కడికి వెళ్ళడంట. మనలోనే ఉంటాడు, మన పక్కనే ఉంటాడు. ప్రతి క్షణం మనల్ని కంటి రెప్ప కూడా మూతబడకుండా మనల్ని కాపలా కాల్చుకొని దేవుడు తోడుంటాడంట. మరి దానియేలుకి దర్శనం ఎంతగా ఇప్పి చెప్పాడో రాజుకి, అదేవిధంగా దానియేలుని అంతకంతగా 10 తలగా నియమించబడ్డాడు. మరి దానియేలు జీవితం ఎంత మహాభివృద్ధో, ఎంత ఇదిగా జీవించాడో అంత జీవితంలోకి మనను కూడా నడిపిస్తాను అని చెప్పనని దేవుడు ఆధిపత్యమునకు ఆయన ఇయ్యబడినంట. ప్రతి ఒక్క దాంట్లో సకలం అన్నిట్లో ఆయన నిలబెట్టాడంట. మరి యెహోవాను ఆశ్రయించిన వారికి ఏది కొరత లేదని చెప్పనని ఈ దినము దేవుడు దానియేలుని బట్టి మనకి సమాధానం ఇస్తున్నాడు దేవుడు. మీరు కూడా అలాగ నడుచుకుంటే ప్రభుత్వములు ఎవరు ఎన్ని వచ్చినప్పటికీ మీదనేది నేను తోడుంటాను, మీకు రాజ్యం అనేవాడిని నేనేను అని చెప్పనని నేనే మిమ్మల్ని వెళ్ళేవాడిని అని చెప్పనని నీతిమంతులుగా ప్రతి ఒక్కళ్ళలో
ప్రతి ఒక్కళ్ళలో నీతిమంతులుగా ఉంచుకొని దీవించి ఆశీర్వదిస్తాడంట ప్రతి ఒక్కళ్ళని. మరి ఏ ఒక్క క్షణం కూడా ఎవరిని విడవడంట. మరి ప్రియ సహోదరులారా, మరి ఈ దినం మనతో దేవుడు మాట్లాడిన మాటల్లో మనం ఏది అడిగినప్పటికీ యేసయ్యని నమ్మిన వారికి ఏది ఎన్నడూ కొరవడదంట. రాజ్యం ఎప్పుడును ఏ లయం కాదంట. మన రాజ్యం ఎప్పటికీ లయం కాదని చెప్పానని చెప్తున్నాడు. ఏ నష్టం కలగదు, ఏ బాధ లేదు, ఎప్పటికీ స్థిరపరుస్తాను మిమ్మల్ని అని చెప్పానని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ప్రియ సహోదరులారా, ఈ రాత్రి వేళ సమయంలో మరి ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడే మాటలో మనం వెనుకిల్లో పెట్టుకొని మన హృదయంలో నాటుకొని, దేవుడు ప్రభా నువ్వు మమ్మల్ని దర్శిస్తానని చెప్తున్నావు కదా, ఈ రాత్రి వేళ మాకు దర్శనాలు కలగ చేయండి, మాకు కూడా కలగ చేయండి. మా కళ్ళలో మాకు ఏదైతే మీరు మాట్లాడాలనుకుంటున్నారో, ఏ దర్శనాలు మా పట్ల ఇవ్వాలనుకుంటున్నారో మాకు తెలియజేయండి ప్రభా. నీ రాజ్యం ఎప్పటికీ కూలిపోదు కదా ప్రభా. నీ రాజ్యంలో ఉండే ప్రతి ఒక్క బిడ్డ దీవించబడతాడు, ఆశీర్వదించబడతాడు, అంతకంతకు అభివృద్ధి పొందుతారే తప్ప మీ రాజ్యం అన్నటికీ లయం కాదు అని చెప్తున్నారు కదా. అలాగే మా కుటుంబాల్లో మా పిల్లలం కానీ, మేము కానీ, మా పిల్లలు కానీ, మా వెనకొచ్చే తరాలందరూ ఎన్ని తరాల వరకు భూమి మీద ఉంటామో అన్ని తరాల వరకు మమ్మల్ని దీవించండి అయ్యా అని చెప్పనని, ఆశీర్వదించమని యేసయ్య పాదాల చెంతకెళ్ళి ప్రార్థన చేసుకుందాము. ప్రియ సహోదరులారా, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాము అందరం. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. దయగల రాజా, ప్రేమ గల మా తండ్రి, మీ బంగారు పదములకి నేను వేలాది వందనములు కోట్లాది కోట్ల స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. మరి నా తండ్రి ఈ రాత్రి వేళ సమయంలోనైనా నా తండ్రి మేమందరం కలిసి నాయన ప్రార్థన చేసుకున్న అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం. నన్ను నీ సన్నిధి మాతోనే ఉందని నమ్ముచున్నామయ్యా. నా తండ్రి ప్రభా, ఈ స్వరాన్ని ఎంతమంది బిడ్డలు వింటున్నారో నైనా, విన్న బిడ్డలకి వినని వారికి కూడా నైనా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి ప్రభా, నా తండ్రి దానియేలు నాయన కలిగి నా తండ్రి ఏ దర్శనాలు అయితే నా తండ్రి మరబాలు చెప్పగలుగుతున్నాడా ప్రభా, అదేవిధంగా నాయన నా తండ్రి మాకు దర్శనాలు కలిగినప్పుడు నేను నా తండ్రి ఏ దర్శనాలు మాకు ఇవ్వాలనుకుంటున్నారు, ఏ బిడ్డకి ఏ విధంగా నడిపించాలనుకుంటున్నారో ప్రభా, దీవించండి, ఆశీర్వదించండి నాయన. నీ రాజ్యం అనేది మాకుంటే నా తండ్రి ప్రభా ఎప్పటికీ లయం కాదని చెప్తున్నావయ్యా. నా తండ్రి ఎప్పటికీ మాకు ఏ చెడు ముట్టదని, ఏ నష్టం కాదని చెప్తున్నావయ్యా. నా తండ్రి అటు కృపను మాకు దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా, నీ రాజ్యంలో ఎప్పటికీ స్థిరంగా మేము ఉండే జీవితంలో నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామను మహిమపరచుకొని, నీ నామను గణపరచుకోండి అయ్యా ప్రభా. జయవీరుడు నా తండ్రి ప్రభా, అపజయమంటే ఎరగని గొప్ప తండ్రివి నీవయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క దాంట్లో జయాన్ని పొందుకున్నావు నాయన, పరిశుద్ధుడు అయ్యా. నా తండ్రి ఎవరికైనా మచ్చ ఉంటుందేమో కానీ నన్ను నీకే మచ్చ లేదయ్యా, ఏ చెడు లేదయ్యా. బిడ్డల దీవించండి, ఆశీర్వదించండి అయ్యి. నీ నామను మహిమపరచుకోండి, నీ నామను గణపరచుకోండి అయ్యా. ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లించుకుంటున్నాను తండ్రి. స్తోత్రం నాయన. దయగల రజా, ప్రేమ గల మా తండ్రి, మీ బంగారు పాదములకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా. స్తోత్రం నాయన. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అంటున్నావయ్యా. నా తండ్రి నీ పాదపీఠ మీద ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని నాయన జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ పాదాల చెంతకు వచ్చి నీ గోజారుతున్నామయ్యా. అందరి తరఫు నుంచి నన్ను తెలియకనైనా ఎంతమంది బిడ్డలనైనా నా తండ్రి ప్రభా పక్కకు తొలగిపోతున్నారు, వాళ్ళందరి తరఫు నుంచి నా తరఫు నుంచి క్షమాపణ అడుగుతున్నామయ్యా. నా తండ్రి క్షమించండి అయ్యా. నా తండ్రి నీ చల్లటి ప్రేమను మాత్రమే పంచండి అయ్యా. నీ చల్లటి ఒడిలో నాయన ఎప్పటికీ నన్ను పసిబిడ్డల్లా కలిగిన పసిబిడ్డల మనసు కలిగి మేము జీవించాలయ్యా. అటు కృపను మాకు దయచేయండి అయ్యా. ఏ ఒక్క క్షణం కూడా ఏ చెడు మమ్మల్ని ముట్టకుండా కాపాడండి అయినా. ప్రతి ఒక్క కుటుంబాన్ని ఎత్తిపట్టుకోండి అయ్యా. పరలోకానికి సాక్షులుగా నిలబడాలయ్యా. ఈ లోకమంతా నా తండ్రి ప్రభా మీరు వచ్చి రాకలోనైనా ఎత్తబడి గుంపులో ఉండేంతవరకు నేను ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. నా తండ్రి రాళ్ళు రప్పలు తప్పనైనా జీవం కలిగిన ఏ ప్రాణినైనా విడవబడి గుంపులో ఉండకూడదయ్యా. ఏ ఆత్మ నశించకూడదు ప్రభా. అన్యాయంగానైనా ఏ బిడ్డ నశించకూడదయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డనైనా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబాల చుట్టూ కాపుదల ఉంచండి. ప్రతి ఒక్క కుటుంబంలో ఎంతమంది బిడ్డలు ఉన్నారో ప్రభా, బిడ్డలందరి చుట్టూ నీ కాపుదల ఉంచండి అయ్యా. కుటుంబం అంతానైనా ఏక మనసు ఏకాత్మ కలిగి జీవించాలయ్యా. నా తండ్రి శాంతి సమాధానం దయచేయండి, ఆరోగ్యాన్ని ఆయుష్యం దయచేయండి అయ్యా. చదువుల్లో జాబుల్లో జీవితాల్లోనైనా దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి ప్రభా, ఏ బిడ్డకనైనా చదువు అనేది అర్థం కావటం లేదని నన్ను బాధపడుతున్నారో ప్రభా, ఆ బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేసినండి, జ్ఞాపశక్తిని దయచేయండి అయ్యా. నా తండ్రి నీ నామను మహిమపరచుకోండి అయ్యా. ఏ కుటుంబంలో అయితే నా తండ్రి ప్రభా పక్షవాతంతోనైనా, నా తండ్రి క్యాన్సర్ జబ్బులతోనైనా నా తండ్రి ప్రభా ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభా బాధపడుతున్నారో ప్రభా, అనేక రకాల బలమైన నా తండ్రి జబ్బులతోటైనా నా తండ్రి ఎన్ని రకాల వ్యాధి బాధలతో బాధపడుతున్నారో ప్రభా, వాళ్ళందరినీ నా తండ్రి నీ గాయపడ హస్తంతో మొట్టండి అయ్యా. నా తండ్రి చిన్నారి బిడ్డలు పెద్ద బిడ్డలు అనేది లేకుండా నా తండ్రి ప్రభు ఎన్నో రకాలుగా హింసపడుతున్న ప్రతి ఒక్క బిడ్డకునైనా స్వస్థత దయచేయండి అయ్యా. నన్ను ఎత్తి మేము చారికాల వరకునైనా నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క అవయవాళ్ళ నూతన అవయవాలుగా నీ హస్తములతోటి ముట్టినైనా నూతన అవయవాలుగా మార్చమని వేసిన ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెనయ్యా.
నా తండ్రి నువ్వు చేస్తావని నమ్మకం విశ్వాసంతో మేము చేస్తున్నాం ఈ ప్రార్థన. నా తండ్రి ప్రార్థన చేయడం నా వంతు కార్యం జరిగించడం మీ వంతయ్యా. నా తండ్రి దేనికోసమైతే నా బిడ్డల ముందుకు నడిపిస్తున్నావో ప్రభా, నీ స్వరాన్ని వినిపిస్తున్నావో ప్రభా, బిడ్డలందరూ నా తండ్రి ప్రభా సహాయం దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డను ఎత్తిపట్టుకోండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డకు స్వస్థత దయచేయాలి ఈ రాత్రి వేళ సమయంలోనైనా. నా తండ్రి అట్టి బిడ్డలు ఎంతమంది ఉన్నారో లేచి నడవాలయ్యా. నా తండ్రి దర్శించమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ హస్తంతో మొట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డనైనా చదువులు లేకుండా నా తండ్రి ప్రభా ఇళ్లలో అనేక రకాల బాధలతో నా తండ్రి ప్రభా లేవలేని పరిస్థితుల్లో ఉన్నారయ్యా. ఆ బిడ్డలందరినైనా మొట్టండి లేకుండా అయ్యా. యవనస్తు బిడ్డలందరినీ, చిన్న బిడ్డలు, పెద్ద బిడ్డలందరినీ నేను నీకు జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నానయ్యా. నీ నామని మహిమ తెచ్చుకోండి అయ్యా. నీ నామానికి ఘనత తెచ్చుకోండి అయ్యా. నా తండ్రి ప్రభా నీవి లేని జీవితంలో ఎవరూ లేరయ్యా. ప్రతి ఒక్క బిడ్డని నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి నా తండ్రి ప్రభా. ఈ రాత్రి వేళ సమయమైనా నా తండ్రి ఎంతమంది బిడ్డలు ఇంకా గృహానికి రాలేదో ప్రభా, ఆ బిడ్డలందరినీ నీ కృపా కాపుదల క్షేమకరంగానైనా గృహాలకు చేరటానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ రాత్రి వేళనైనా నా తండ్రి భూమి మీద నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ నీ కాపుదల ఉంచండి. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదల ఉంచండి అయ్యా. గృహాలకు చేరేంతవరకు ఏ బిడ్డనే చేయడమట్టుకుండా కాపాడు నా తండ్రి ప్రభా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మన తండ్రి సముద్రాలపై నడుపుతున్న వాహనాల చుట్టూ కాపుదల ఉంచండి. ఏ బిడ్డనే చేయడమట్టుకుండా కాపాడండి. ఆకాశంలో నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల్లో నేను నీ కాపుదల ఉంచండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూనైనా నీ కాపుదల ఉంచండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి అయినా నా తండ్రి ప్రభా. నా తండ్రి ప్రతి ఒక్కరినైనా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి కాన్పులకు వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డనైనా, గర్భంలో బిడ్డ నా తండ్రి ప్రభా ఆరోగ్యవంతమైన బిడ్డనైనా భూమి మీదకు రావడానికి సహాయం దయచేయండి. తల్లి బిడ్డలు క్షేమకరంగా గృహాలకు చేరడానికి సహాయం దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డకనైనా తల్లి దగ్గర నుంచి శ్రేష్టమైన పాలు శ్రేష్టంగానైనా నా తన బిడ్డలకి అందటానికి సహాయం దయచేయండి ప్రభా. ఎంతమంది బలహీనతంగానైనా పురిట్లోనే బిడ్డలు నా తండ్రి బలహీనంగా పుట్టున్నారా ప్రభా, అనేక వ్యాధి బాధలతోటి బాధపడుతున్నారా ప్రభా. ఆ బిడ్డలందరూ మొట్టండి అయ్యా. స్వస్థత దయచేయండి ప్రభా. యేసు నామములో ఇప్పుడే స్వస్థత కలుగును గాక నా తండ్రి. ఆమెనయ్యా. నా తండ్రి ప్రభా బిడ్డలు రావాలయ్యా, సంతోషంగా గృహాలకి రావాలయ్యా. నా తండ్రి యెహోవా చేశాడు గొప్ప కార్యం అని చెప్పని నీ నామాన్ని మహిమపరచాలయ్యా. నా తండ్రి నీ సన్నిధిలో సాక్ష్యాలు పలకాలి ప్రభా. అటు కృపను వాళ్ళ పట్ల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. నీ నామాన్ని మహిమ తెచ్చుకొని పరలోకాన్ని సాక్షులుగా బిడ్డలందరినీ ఆయన నిలబడాలయ్యా. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డ నోటి గుండనైనా జీసస్ చేశాడు, జీసస్ గ్రేట్ అని చెప్పండి నాయన. ప్రతి ఒక్క నోటి గుండ రావాలి ప్రభా. అటు కృపను దయచేయండి అయ్యా. నీ నామను మహిమపరచుకోండి, నీ నామను ఘనపరచుకోండి అయ్యా. మేమైతే ఏమి చేయలేమయ్యా, కానీ నా తండ్రి ప్రభా సమస్తం నువ్వే చేసేది రండి ప్రభా. సహాయం దయచేయండి. నిత్యుడు ఒక తండ్రి నిరంతరం ఉండవాడా నీకే స్తోత్రం నాయన. నేడు నా తండ్రి ప్రభా నేడు రేపు అన్నవాడా నీకు స్తోత్రం నాయన. నా తండ్రి నేడు నా తండ్రి ప్రభా రేపు అన్నవాడా నీకు స్తోత్రం. నిత్యం కంటికి పాపలాగా మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకే స్తోత్రం నాయన. నీ రెక్కల చాటు మమ్మల్ని దాచి కాపాడుతున్నందుకే స్తోత్రం నాయన. నీ రెక్కల కింద మమ్మల్ని నివాస స్థలం చేసుకుంటున్నందుకే స్తోత్రం నాయన. దయగల రాజా, ప్రేమగల మా తండ్రి, మీ బంగారు పాదములకు వేలాది వందనములు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. స్తోత్రం నాయన. మా గొప్ప దేవా నీకు స్తోత్రం నాయన. మా మంచి కాపరి నీకు స్తోత్రం నాయన. మహోన్నతుడా స్తోత్రం నాయన. మహాగరుడా స్తోత్రం నాయన. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. ప్రభా స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా నీవే మా సర్వస్వం, నీవే మా నిత్య వెలుగు తండ్రి ప్రభా. మాకు చేసిన మేలును బట్టి మీకు స్తోత్రం నాయన. చేయబోతున్న మేలును బట్టి మీకు స్తోత్రం నాయన. ప్రతి ఒక్క బిడ్డకు నాయన నా తండ్రి ప్రభా జయ వీరుడుగా నీ ఉండిన ఆయన నా తండ్రి నీ ఆత్మతోటి అభిషేకించబడండి అయ్యా. నీ అగ్ని ఆత్మతోటి అభిషేకించబడి నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి స్వస్థత పొందుకోవాలయ్యా. నా తండ్రి యేసు నామంలో స్వస్థత కలుగునుగా నా తండ్రి. ఆమెనయ్యా. నా తండ్రి ప్రభా ఏ బాధల్లో ఉన్నప్పటికీనైనా వాళ్ళు నా తండ్రి సంపూర్ణ స్వస్థత దయచేయండి. ఎన్ని బంధకాలతోటి బాధపడుతున్నారో, ఎన్ని సంఖ్యలు బిగిచేస్తున్నారో ఆ సంఖ్యలు బంధకాలను యేసు నామంలో ఇప్పుడే తొలగిపోనుగా నా తండ్రి. ఆమెనయ్యా. నా తండ్రి ప్రభా స్తోత్రం నాయన. నా తండ్రి పక్షవాయుతంతో నా తండ్రి ప్రభా ఎంతమంది నా తండ్రి మంచాల పడకల మీద ఉన్నారా ప్రభా. ఆ బిడ్డలందరూ దర్శించండి అయ్యా. నా తండ్రి యెహోవా మమ్మల్ని దర్శించాడని చెప్పారని నీ హస్తములు ఆ బిడ్డలకు తాకే మనసు నా బిడ్డలకు దయచేసినైనా నా తండ్రి అద్భుత కార్యం, ఆశ్చర్యకార్యం, నూతన కార్యం ఆ గృహలో జరిగించమని ప్రార్థిస్తున్నాము యేసునామములో నా తండ్రి. ఆమెనయ్యా. నా తండ్రి నీ నామను మహిమపరచుకోండి, నీ నామనికి ఘనత తెచ్చుకోండి అయ్యా. ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లించుకుంటున్నాం తండ్రి. స్తోత్రం నాయన. తండ్రి స్తోత్రం నాయన.
గర్భం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు నైనా గర్భాన్ని దయచేసి నాయన దీవించి ఆశీర్వదించడం ప్రార్థిస్తున్నామా. యెహోవా ఇచ్చిన బహుమానంగానైనా నీ సన్నిధిలో సాక్షులుగా బిడ్డలు రావాలి ప్రభా. అటు గర్భం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తను ప్రతి ఒక్క కుటుంబంలో ఆరోగ్యాన్ని ఆయుష్ని కుటుంబంలో ఎంతమంది బిడ్డలు ఉన్నప్పటికీ నేను వాళ్ళందరికీ నైనా మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని దయచేసి నాయన శాంతి సమాధానం దయచేయండి. నా తను వాళ్ళ కుటుంబాల్లో ఏ కుటుంబాల్లో కూడా నైనా అసమాధానం అనేది ఉండకూడదు ప్రభా. ఉదయకాలం అంతానైనా ఏమన్నా ఒకవేళనైనా అసమాధానం ఉన్నప్పటికీ నైనా సాయంత్రం వాళ్ళ సమయానికి శాంతి సమాధానం దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డనైనా గృహంలో ఉన్న బయటికి వెళ్ళినా నా తండ్రి ప్రభా ఎక్కడికి వెళ్ళినప్పటికీనైనా సమాధానకరంగానే ఉండాలి ప్రభా. ఎక్కడ అసమాధానం ఉండకూడదయ్యా. సంతోషం మహా సంతోషంగా ఆనందం గంతులు వేసుకుంటూ వచ్చేవారుగా దీవించండి అయ్యా. నా తండ్రి నీ నామను మహిమపరచుకోండి, నీ నామను ఘనపరచుకోండి అయ్యా. నీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. లెక్కింపలేని స్తోత్రం తెలియజేసుకుంటున్నాం తండ్రి. స్తోత్రం నాయన. నా తండ్రి గొప్ప దేవా నీకు స్తోత్రం నాయన. నా తండ్రి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఈ లోకం అంతానైనా ఎంతమంది బిడ్డలనైనా బంధకాల్లోనైనా నా తండ్రి చెరసాలలోనైనా బంధింపబడినైనా నా తండ్రి ఎట్టివారుగా జీవిస్తున్నారో ప్రభా వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుని విడుదల కలిగించండి అయ్యా. నా తండ్రి ఏ బిడ్డను నశించకూడదయ్యా. అపవాది ఎక్కడ ఏ విధంగానైనా వ్యతిరేకతలు తీసుకొస్తున్నాయన కులమతాలు రేపుతున్నా తండ్రి ప్రభా అపవాది తీసుకొస్తుందనైనా ఆ కులమతాలు రేపి అపవాదిని కాల్చివేమని వేసిన ప్రార్థిస్తున్నాను తండ్రి. లోకమంతా ఏక మనసు ఏక ఆత్మ కలిగినైనా శాంతి సమాధానం కలిగినైనా ఒకరికొకరు ప్రేమించుకునే మంచి మనసుగా దయచేయమన్నైనా ప్రార్థిస్తున్నాం అయ్యా. లోకమంతానైనా యేసు నామంలోనైనా నా తన స్వచ్ఛమైన ప్రేమ అభిమానాన్ని ఒకరికి కలిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ఆమెనయ్యా. నా తండ్రి ప్రభా నీ ప్రేమను పంచుకునే వారుగా ఉండాలి కన్నైనా నీకు కోపం తెచ్చేవారుగా ఎవరు జీవించకూడదు ప్రభా. నా తండ్రి నీ కోపాన్ని వద్దయ్యా. నీ ప్రేమను మాత్రమే ప్రతి ఒక్క బిడ్డ పైన అభిషేకించండి అయ్యా. నీ కోపం వస్తేనైనా నా తండ్రి అగ్ని జ్వాలలతో దహింపబడతాయి ప్రభా. అట్టి వద్దయ్యా, అట్టి కార్యాలు చేయొద్దయ్యా. శాంతి సమాధానం దయచేయండి అయ్యా. లోకమంతానైనా ప్రశాంతమైన వాతావరణంగా మార్చమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎక్కడ ఎలాంటి కరువులు కాటకాలనైనా నా తండ్రి ఏ భూకంపాలు ఏ నష్టపాలు కాకుండా కాపాడండి అయ్యా. జలమయంలో కొట్టుకుపోతున్న ఎన్నో గృహాలు ఉన్నాయి ప్రభా. నా తండ్రి ప్రభా అట్టి ఎప్పుడు జరగకూడదయ్యా. ఇంక జరగకూడదయ్యా. ఇంకా శాంతి సమాధానం తప్పనైనా అసమాధానానికి ఈ లోకంలో ఎక్కడ ఉండకూడదనైనా అటు దయచేయండి అయ్యా. నా తండ్రి శాంతి నా తండ్రి ప్రశాంతి కలిగించండి ప్రభా. ఏ బిడ్డ ఏమి తిన్నాను ఏమి తాగినానైనా బలమైన శక్తినిచ్చే ఒక వాళ్ళ కడుపులోకి వెళ్ళాలయ్యా. జీవాహారాన్ని జీవజాలాన్ని ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క పెదవులు నీ బోరగా వాడబడండి అయ్యా. స్థిరమైన నీ బోరగా వాడబడండి. వాళ్ళ తలంపులు నీ స్థిరమైన తలంపులుగా దీవించండి అయ్యా. ప్రతి ఒక్క హృదయం అనే మనోనేత్రం తెరవబడండి అయ్యా. దీవించండి ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. నీ నామానికి మహిమ తెచ్చుకోండి అయ్యా. నీ నామానికి ఘనత తెచ్చుకోండి అయ్యా ప్రభా. నా తండ్రి ప్రభా సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి చేపలు పట్టడానికి వెళ్ళి ప్రతి ఒక్క జాలర్కునైనా మహా సంతోషంగానైనా నా తండ్రి మహా సంతోషంగానైనా పట్టుకొనైనా విస్తారంగా పట్టుకొని రావాలి ప్రభా. కృపను దయచేయండి వాళ్ళకి. నా తండ్రి ప్రభా రైతులకునైనా నా తండ్రి వేస్తున్న ప్రతి ఒక్క పంట చుట్టూ నీ కాపుదలు ఉంచండి అయ్యా. నా తండ్రి ప్రభని దీవించండి ఆశీర్వదించండి అయ్యా. ఏ బిడ్డనైనా ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళినైనా ఏ తేళ్ళు పాములు ఏ విష పురుగులు ఏ విష జంతువులు ఎక్కడ ఏ బిడ్డను ముట్టకుండా కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డకు నీ కాపుదలు ఉంచండి అయ్యా. ఏ చెడు ప్రేరేపణలు ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి అయ్యా. ఏ దొంగల భయం ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి అయ్యా. నా తండ్రి ప్రభా ప్రతి క్షణం భయపడుతున్నా ఆ చెడు దురాత్మ శక్తులన్నిటినీ చేస్తున్న నామంలో ఇప్పుడు తలిపనుగా నా తండ్రి ఆమెనయ్యా. స్తోత్రం తండ్రి స్తోత్రం నాయన. ప్రతి ఒక్క గృహాల చుట్టూ కాపుదలు ఉంచండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదలు ఉంచండి అయ్యా. నా తండ్రి దేవదత్తలు కావలుగా పెట్టండి అయ్యా. దీవించండి ఆశీర్వదించండి ఆయన. నా తండ్రి అపవాది కలిగించబోయే ప్రతి ఒక్క శ్రోధన్ని ప్రతి ఒక్క బిడ్డ నుంచి విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నీ నామను మహిమపరచుకోండి అయ్యా. నీ నామను గనపరచుకోండి అయ్యా. ఈ రాత్రుల సమయం ప్రతి ఒక్క బిడ్డ కుటుంబాల చుట్టూ కంచెని ప్రతి ఒక్క బిడ్డ పడకల చుట్టూ కంచెని వాళ్ళ పడకలు కూడా నీ హస్తంతో ముట్టినైనా ప్రశాంతమైన నిద్ర కలగచేయండి అయ్యా. నా తండ్రి ఎంతమంది బిడ్డలనైనా మెడిసిన్ వాడుకుంటూ మేము ఈ మనిషిని కూడా వాడుకోలేకపోతున్నాం. ఎల్లకాలం ఇట్లా ఎంతకాలం బతకాలని చెప్పని బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డకునైనా నా తండ్రి మెడిసిన్తో పని లేకుండా నీ పరిశుద్ధ రక్తంతో నా తండ్రి బిడ్డలకునైనా సహాయం అందించండి అయ్యా. నీ పరిశుద్ధ రక్తమే మెడిసిన్ అయ్యా. నా తండ్రి ప్రభా నా తండ్రి నీ పరిశుద్ధ నామమే నా తండ్రి ప్రభా బిడ్డలు నోటి కూడా పలికే భాగ్యాన్ని దయచేయండి. యేసు రక్తమునికే సంపూర్ణ విజయం చేకూర్చును గాక అయ్యా. ఆమెనయ్యా. నా తండ్రి యేసు నామమునికే సంపూర్ణ విజయం చేకూర్చును గాక అయ్యా. ఆమెనయ్యా. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డ పలకాలయ్యా. ఆ నామమే సంపూర్ణ శ్వాసత పరిపూర్ణ సంతోషం కలుగుతుందని నమ్మాలయ్యా. విశ్వాసం కలగాలి ప్రభా. అట్టి విశ్వాసం ప్రతి ఒక్క బిడ్డలో వచ్చే విధంగా దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క హృదయం అనే మనోనేత్రం తెరవబడమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నీ నామానికి మహిమ కలుగును గాక అయ్యా. నీ నామం పలికితే చాలు
కార్యాలు జరుగుతాయని నమ్మి విశ్వాసంతో ప్రతి ఒక్క చోటనైనా ఎక్కడెక్కడ నీ సంఘాలు ఉన్నాయి అక్కడ సంఘాలు పట్టజాలకుండానైనా ఆత్మలతో నింపమని ప్రార్థిస్తున్నామయ్యా. దేవా దయగల రజా, నీకంటే నైనా ప్రేమ కలిగిన తండ్రి ఎవరు లేరయ్యా. ఆదరణకర్త నీకు స్తోత్రం నాయన. నా తండ్రి ఉదయం వేళ, రాత్రి వేళ, మధ్యాహ్నం వేళ, చీకటి వేళ నాయన ప్రతి క్షణం కాపలా కాసుకొని నా తను ఏ చెడు మమ్మల్ని అందరం ముట్టకుండా కాపాడుతున్నందుకే స్తోత్రం నాయన. ఎంతమంది బిడ్డలనైనా నష్టపోయి ఉన్నారు ప్రభ నీ కోపానికి నాయన. నా తండ్రి ప్రభ నీ కోపం వద్దయ్యా, ప్రేమను మాత్రమే పంచయ్యా, తెలియని వారికి తెలియపరచండి అయ్యా. నా తండ్రి నీ మనసు నిండా శాంతి నింపుకోండి అయ్యా. ప్రభా నీ చల్లటి ప్రేమను చూపించండి అయ్యా. నీ చల్లటి చూపు మా మీద ఉంటే చాలయ్య, నీ చల్లటి గాలి మా మీద వాళ్తే చాలయ్యా. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డనైనా నీ చల్లటి ఒడిలోనైనా ఉండే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ఎక్కడ ఏ నష్టపాలు కాకూడదయ్యా. వ్యతిరేకతలు తీసుకొస్తున్న ప్రతి ఒక్క అపవాదిని తొలగించమని మళ్ళీ నీ ప్రార్థనలో నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రం నాయన. హాస్పిటల్లో ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారు నాయన. ప్రతి ఒక్క బిడ్డను నాయన ముట్టండి అయ్యా. నా తండ్రి నడినెత్తి మేము చరకాల వరకు సంపూర్ణ స్వస్థత పొందుకొని మహా సంతోషంగా గృహాలకు తిరిగి రావాలి ప్రభా. ఆ సమస్య ఏదైనప్పటికీ నైనా వైద్యుడి కంటే పరమ వైద్యుడు మీరయ్యా. నీ హస్తంలో ముట్టితే చాలయ్యా. నా తండ్రి నీ చల్లటి గాలితో ఊదిన చాలు నాయన. నా తండ్రి దీవించండి, సంపూర్ణ స్వస్థత పొందుకొని గృహాలకు రావాలి ప్రభా. అటుగా దయచేయండి అయ్యా. ఎంతమంది బిడ్డలు జాబులు చేస్తున్నారా ప్రభా, ఆ జాబులు పట్టేనైనా వాళ్ళకి సమృద్ధిగా నైనా అందే భాగ్యం దయచేయమని వాళ్ళ కుటుంబంలోనైనా ప్రతి ఒక్క దాంట్లోనైనా సమృద్ధి పరచమని ప్రార్థిస్తున్నామయ్యా. సమృద్ధిగా మహా సంతోషంగా బిడ్డలైనా దీవించండి అయ్యా. సంతోషంగా ఉండే భాగ్యంలోకి దీవించి ఆశీర్వదించడం ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన. అతని ఎంతమంది బిడ్డలు గర్భంతో ఉన్నారా ప్రభా, ఆ బిడ్డల్లో గర్భంలో పెరుగుతున్న ఆ శిశువునైనా మంచి ఆరోగ్యం కలిగిన బిడ్డగా అన్ని అవయవాలనైనా నా తండ్రి మంచిగా ఉండే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. ఏ నెలలో ఎట్లా ఆ బిడ్డ పెరగాలన్నా తండ్రి ప్రభా ఆ ఎదుగుదలకు కూడా సహాయం దయచేయండి అయ్యా. ఏ బిడ్డకి ఎలాంటి ప్రమాదం కలగకుండానైనా ప్రతి ఒక్క బిడ్డనైనా ఎన్ని గర్భాల్లో ఎంతమంది శిశువులు పెరుగుతున్నారా ప్రభా, ఆ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నా మనం మహిమపరచుకోవాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన. సొంత గృహాల కోసం ఎదురు చూస్తున్నారా, వాళ్ళకి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నా తండ్రి స్థలాలు లేక ఎంతమంది బాధపడుతున్నారో ప్రభా, వాళ్ళందరూ నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. తండ్రి ప్రభా నీ నామన మహిమపరచుకోండి అయ్యా. ఈ రాత్రి వేళ సమయంలోనైనా ఎంతమంది బిడ్డలు నా తండ్రి పుట్టినరోజు జరుపుకుంటున్నారు, వాళ్ళందరూ దీవించమని ప్రార్థిస్తున్నామయ్యా. పెళ్ళిళ్ళ రోజు జరుపుకుంటారు, ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. మరి నూతనంగా ఎన్ని శుభకార్యాలు మొదలు పెట్టినారు, ఆ శుభకార్యాలన్నింటిలోనైనా నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. దీవించండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి ప్రభా నీ నామను మహిమపరచుకోండి అయ్యా. నా తండ్రి నీ నామానికి ఘనత తెచ్చుకోండి అయ్యా. నా తండ్రి ప్రభా ఎవరు ఏ పనులు చేసినప్పటికైనా తండ్రి బిడ్డలందరూ పనుల చుట్టూ నీ కాపుదల ఉంచండి అయ్యా. అపవాది ఎక్కడ ముట్టకూడదయ్యా. ఏ కుటుంబంలో ఏ ధనం కూడా నాయన అపవాది దొంగిలించకుండా నాయన ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ నాయన కాపుదల ఉంచండి. వాళ్ళ ధాన్యాల చుట్టూ కాపుదల ఉంచండి అయ్యా. వ్యవసాయదారులు పంటల చుట్టూ నాయన నీ కాపుదల ఉంచండి అయ్యా. జాబులు చేస్తున్న బిడ్డల చుట్టూ నీ కాపుదల ఉంచండి ప్రభా. నా తండ్రి వాహనాలు నడుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ కాపుదల ఉంచండి అయ్యా. ఏ వాహనంలోనైనా ప్రతి ఒక్క బిడ్డనైనా వాహనంలో మంచిగా నేను సమృద్ధిగా వాళ్ళకి దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నీ నామను మహిమపరచుకోండి అయ్యా. ఎవరికైతే జ్ఞానం కొదువయ్యిందో ప్రభా వాళ్ళకి జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. చదువుల్లో బిడ్డలు నా తండ్రి ప్రభా ఎగ్జామ్ ఎంతమంది రాస్తున్నారు నాయన నా తండ్రి ప్రభా రేపు ఉదయకాల సమయంలో నా బిడ్డలందరికీ నీ కృపను జ్ఞాపకం నాన్న నీ కృపలో జ్ఞాపకం పరచుకోండి అయ్యా. వాళ్ళు నా తండ్రి ఎగ్జామ్ అంతట్లో తోడుని సహాయం దయచేయండి. ఏ ఎగ్జామ్లో అయినప్పటికీ నాయన ఈ రాత్రి వాళ్ళ సమయంలో నా బిడ్డలకు నేను మంచి జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి వాళ్ళ జ్ఞానం కాదే మీ జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. యవనస్తులు ఎక్కడ లోకం అనే పాపం ముట్టకుండా కాపాడండి అయ్యా. నా తండ్రి అపవాదినైనా యవనస్తులు నా తండ్రి ప్రభా రకరకాలుగానైనా నా తండ్రి వాళ్ళ తలంపులు చెడు తలంపులకి తీసుకురాకుండా నా తండ్రి ప్రభా ఆ బిడ్డలు ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదలు ఉంచండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి అయినా. జాబుల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి జాబుల్లో సహాయం దయచండి అయ్యా. నా తండ్రి ప్రభా అధికారులు కానించిన ఆయన దయపుట్టించిన ఆయన వాళ్ళు ప్రేరేపించండి అయ్యా. నీ నామను మహిమపరచుకోండి, నీ నామను ఘనపరచుకోండి అయ్యా. తండ్రి వాళ్ళ బిడ్డలకునైనా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎంతోమందినైనా నాకు ఎవరు తల్లిదండ్రులు లేరు, మాకు జాబ్ విషయంలో కూడా దేవుని సహాయం చేయటం లేదని బాధపడుతున్నా ప్రతి ఒక్క బిడ్డకి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామను మహిమపరచుకోండి, నీ నామను ఘనపరచుకోండి అయ్యా. నీ నామానికి ఘనత మహిమ ప్రభావానికి చెల్లించుకుంటున్నాను తండ్రి. స్తోత్రం నాయన. నా తండ్రి ఆ బిడ్డల సహాయం దయచేయండి. అధికారుల నుంచి నా తండ్రి ప్రభా పిలుపుని అందించిన నీ నామను మహిమపరచుకొని సన్నిధిలో సాక్షులుగా బిడ్డలు నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా నా తండ్రి ఇంకా ఎగ్జామ్ రాయాలనుకుంటున్న వారికి నా తండ్రి వాళ్ళకి సహాయం దయచేయండి. ఇంటర్వ్యూకి వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి అయ్యా. రేపు ఉదయకాల సమయంలోనైనా దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా.
నీ నామని మహిమపరచుకోండి అయ్యా, నీ నామని ఘనపరచుకోండి అయ్యా. ఈ దేశం నుంచి వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డనైనా చదువుల్లోనైనా నా తండ్రి మరి జాబుల కోసం వెళ్ళిన బిడ్డలు మంచి పనులకి ఎన్ని రకాల మంచి పనుల్లో ఎల్లున్నారు ప్రభా. బిడ్డలు అందరి చుట్టూ నీ కాపుదలు ఉంచండి అయ్యా. ఎక్కడ ఏ బిడ్డని అపవాది ముట్టకుండా కాపాడండి నాయన. ఏ కష్టం అనేది బిడ్డలకు అంటకుండా నాయన వాళ్ళ తలంపులు వాళ్ళ హృదయాలోచనలు ప్రతి క్షణం నీవుగా ఉండడానికి దీవించండి, ఆశీర్వదించండి నాయన. నీ కృప తోడుగా ఉంచి నాయన ఆ బిడ్డ ఏదైతే ముందుగా కోరుకుంటారనైనా వాటిలో సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నీ నామానికే మహిమ తెచ్చుకోండి, నీ నామానికి ఘనత తెచ్చుకోండి అయ్యా. నేను కాదయ్యా, మీరేనయ్యా. మీకు కృప, మీ కృప లేనిది ఏది జరగదయ్యా. మీ కృప తోడుగా ఉంచండి, ప్రతి ఒక్క బిడ్డకు తోడుంచండి. నీ నామను మహిమపరచుకోండి. ఈ లోకమంతా ప్రేమించుకునే వారిగానైనా ఒకరినొకరు ప్రేమించుకునే మనసును దయచేయండి అయ్యా. యథార్థమైన జీవితంలో నడవడానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి శాంతి సమాధానం కలిగిన ఆయన నా తండ్రి ఈ లోకమంతా జీవించాలి ప్రభాటి కృపను దయచేయండి. ఇంకెక్కడ ఎలాంటి ప్రమాదాలని జరగకూడదయ్యా. నా తండ్రి ఎన్నో రకాలుగానైనా బిడ్డలు అనేక రకాలుగానైనా దొంగలుగాను నా తండ్రి ప్రభా ఎన్నో రకాలుగా నక్సలైట్లుగా తయారవుతున్నారయ్యా. అట్టి బాధలు వద్దయ్యా. ఆ బిడ్డల జీవితాలు నష్టపాలు కాకూడదునైనా అట్టి కృపను దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగా ఉండాలయ్యా. రక్షక భటుల వల్లనైనా రాత్రి పొగులునైనా నా తండ్రి ప్రభా డ్యూటీ చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదలు ఉంచండి, వాళ్ళ కుటుంబాల చుట్టూ కూడా కాపుదలు ఉంచండి అయ్యా. రక్షక భటుల వల్లనైనా నా తండ్రి నడు రోడ్ల మీద ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డకు సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. మెండారుగా నా తండ్రి 10 ఇంతలుగానైనా నా తండ్రి దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. చేస్తున్న ప్రతి ఒక్క మేలు బట్టి నీకు స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా ఇంకనైనా అనాథలు ఎంతమంది ఉన్నారో ప్రభా వాళ్ళందరికీ సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నా తండ్రి ఎంతమంది బిడ్డలైనా ఎవరు లేరు మాకు తోడని చెప్పని బాధపడుతున్న ప్రతి ఒక్కరినైనా గృహాలను ఏర్పాటు చేయండి అయ్యా. వాళ్ళకి సహాయం అందే బాగానే దయచేయండి అయ్యా. నా తండ్రి జ్ఞానం లేకుండానైనా ఒంటి మీద వస్త్రం లేకుండా తండ్రి ప్రభా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియని పరిస్థితులు, ఆకలనే దాహం అనేది తెలియని పరిస్థితులు ఎంతమంది బిడ్డలు ఉన్నారో ప్రభా నా తండ్రి మంచి దారికి నడిపించండి అయ్యా. వాళ్ళకి సహాయం చేసి ఎవరో ఒకరిని ప్రేరేపించి మంచి సహాయం అందే భాగ్యం దయచేయండి అయ్యా. అనాథాశ్రయాలు నడుపుతున్న ప్రతి ఒక్క బిడ్డను నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాళ్ళందరూ సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి నాన్న. నా తండ్రి ప్రభా వికలాంగులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి వృద్ధుల జ్ఞాపకం చేసుకోండి, వితంతులు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి ఏ బిడ్డ ఏ సమస్యలో ఉన్నప్పటికీ నేను ప్రతి ఒక్క బిడ్డకి సహాయం అందించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నీ కృప తోడుగా ఉంచండి అయ్యా. ఏదైనా సరే నా తండ్రి ఏమీ లేదనుకున్న పరిస్థితులు అంతా అయిపోయింది అనుకున్న పరిస్థితుల్లో కూడా నాయన యేసయ్యా నేను పిలిచే ప్రతి ఒక్కదానికి శీఘ్రమే యేసునామములో జవాబు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క బిడ్డనైనా నోరు విప్పి నా తండ్రి నేను పిలిచే ప్రతి ఒక్క బిడ్డనైనా వాళ్ళ హృదయాల్లో అయినా సరే నా తండ్రి ప్రభా వాళ్ళ హృదయాల్లో అయినా నిన్ను పిలిచే ప్రతి ఒక్క బిడ్డనైనా నీ నామానికి మహిమ తెచ్చుకోవాలని ప్రార్థిస్తున్నామయ్యా. జీసస్ మన హృదయాల్లో అట్లా పిలుచుకున్న చాలు, మనసులో అట్లా తలుచుకున్న చాలు, జీసస్ చేస్తాడు, జీసస్ గ్రేట్ అని చెప్పనైనా నీ నామను మహిమపరిచేవారుగానైనా అట్టి కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నీ నామను మహిమపరచుకొని గృహాల్లో నా తండ్రి ప్రభా బిజినెస్లు నడుపుకుంటున్న స్త్రీలను కానీ పురుషులను కానీ దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నా తండ్రి ప్రభా ఫ్యాక్టరీలు నడుపుతున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వదించండి. ఎన్ని రకాల లైవ్లు నడుపుతున్నారు ప్రభా వాళ్ళందరినీ కృపల జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్క ఛానల్ని కృపల జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఏది మంచి ఏది చెడు నా తండ్రి ప్రభా వాటన్నిట్లో నీ కృప తోడుగా ఉంచే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన. దేవాని నామానికి మహిమ తెచ్చుకోండి అయ్యా. దేవాని నామానికి ఘనత తెచ్చుకోండి తండ్రి. స్తోత్రం నాయన. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డనైనా సంతోషంగా ఉండాలయ్యా. పెంట కుప్పల మీద నుంచి లేపి తండ్రి నీవయ్యా. నా తండ్రి యెహోవాను ఆశ్రయించిన వారికి ఏది కొదువు ఉండదయ్యా. నా తండ్రి నిన్ను ఆశ్రయించేవారుగా నా తండ్రి ఏ బిడ్డలు ఏది నైనా ఏమీ లేక బాధపడుతున్నారు వాళ్ళందరూ సహాయం దయచేయండి. అప్పుల బాకీలు అయిపోయిన వారికి అప్పుల బాకీల్లో తోడుగా సహాయం దయచేయండి అయ్యా. నీ కృపను చూపించండి అయ్యా. ఎవరొకరు ప్రేరేపించి వాళ్ళ బిడ్డలకు నైనా సహాయం అందే విధంగా దీవించండి నా తండ్రి ప్రభా. ఆడపిల్లల జీవితాల్లోనైనా నా తండ్రి వివాహాలు చేసుకోలేని పరిస్థితులు ఎంతమంది ఉన్నారనైనా వాళ్ళందరికీ సహాయం అందించండి అయ్యా. మా తండ్రి ప్రభా వివాహాలు నా తండ్రి ముందుకు వచ్చినైనా నా తండ్రి అవి కాకోకుండా పక్క తొలిగిపోతున్న ప్రతి ఒక్క వివాహానికి నైనా మంచి నీ కృప దయచేసినైనా మంచి సంబంధాలు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభ నీ నామను మహిమపరచుకొని నీ నామను ఘనపరచుకోండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క బిడ్డకి ఆరోగ్యాన్ని ఆయుష్ని మంచిగా దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నీ నామను మహిమపరచుకొని శాంతి సమాధానం ప్రతి ఒక్క కుటుంబంలో ఏక మనసు ఏకాత్మలో నా తండ్రి యెహోవా ఆనంద బృందావనంగా ప్రతి ఒక్క కుటుంబాన్ని కట్టమని ప్రార్థిస్తున్నామయ్యా. విడిపోయిన కుటుంబాలన్నీ కట్టబడండి అయ్యా. దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. మాకు మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించుకుంటున్నాం తండ్రి. దీవించండి. ప్రతి ఒక్క
పంట చుట్టూ కాపుదలు ఉంచండి. ప్రతి ఒక్క చేతి పనులన్నిటి చుట్టూ కాపుదలు ఉంచండి. చేతి పనుల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి సహాయం దైత్యమనేసి ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా, నీ నామంలో చేసే ప్రతి ఒక్క దాంట్లోనే నా బిడ్డలకు సహాయం అందించేలాగా సహాయం దయచేయండి. ఎంతమంది లోన్ విషయాలు, ఎన్ని రకాల లోన్ విషయంలో ఎదురు చూస్తున్నారు నాయన, వాళ్ళకి లోన్ విషయాలన్నింటిలో తోడుని సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభుత్వం నాయన ఎంతో మంచిగా నడుపుతున్న ప్రభుత్వంలోనైనా ఎంతమంది మంచి పనులు చేస్తున్నారు, వాళ్ళందరూ దీవించండి, ఆశీర్వదించండి నాయన. వాళ్ళు చేస్తున్న పనుల్లో ఇంకా మెండారుగా నైనా మంచి పనులు చేయడానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభుత్వం ద్వారా నాయన ఎంతమంది బిడ్డలకు సహాయం అందటం లేదనైనా వాళ్ళందరికీ నాయన వాళ్ళే దగ్గరుండి నాయన సహాయం నడిపే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా, నా తండ్రి ప్రతి ఒక్కళ్ళని జ్ఞాపకం చేసుకొని దీవించండి, వాళ్ళ కుటుంబాలను దీవించండి, నా బిడ్డలను దీవించండి. వాళ్ళు చేస్తున్న ప్రతి ఒక్క పనులనైనా తోడుని సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామా. ఏ బిడ్డని ఏ చెడు ముట్టుకున్నానైనా, ఎక్కడ ఏ వాహనాలు చుట్టూనైనా నా తండ్రి ఏ ఆపద రాని కూడా నైనా ప్రతి ఒక్క వాహనం చుట్టూ నీ కాపుదలు ఉంచమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి దైవ సేవకులు నా తండ్రి ప్రభా, రాత్రి వేళ ఉదయం వేళ నా తండ్రి చేస్తున్న పరిచర్యలనైనా వాళ్ళ ప్రయాణంలో ఎక్కడ ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు కలగకుండా ఎలాంటి వ్యతిరేకతలు రానికుండా కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా. వాళ్ళందరి చుట్టూ నీ కాపుదలు ఉంచమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి సంఘం అంతానైనా ఆత్మీయత సంఘాలుగానైనా సంఘాలుగానైనా ప్రతి ఒక్కళ్ళు ఏక మనసు ఏకాత్మతోనైనా నా తండ్రి సంతోషంగా ఉండే భాగ్యాలకు దయచేయండి అయ్యా. వ్యతిరేకతలు ఎక్కడ రాకూడదు ప్రభా. ఈ లోకంలో శాంతి సమాధానం తప్ప నా తండ్రి ప్రభా వ్యతిరేకతలు అనేది రానికుండా నన్ను కాపాడమని నీ పాదాలు పట్టుకొని గోజారుతున్నామయ్యా. కన్నీటితో నీ పాదాలకు అభిషేకిస్తున్నాం ప్రభా. దీవించండి, ఆశీర్వదించండి నాయన. నా తండ్రి కుల మతాలు అనేది ఉండకూడదయ్యా. ఇంకే మతాలు ఉండకూడదు ప్రభా. అందరూ నాయన సంతోషంగా ఒకళ్ళు కలిసిపోయి ఆనందంగా ఉండే భాగ్యాలకు నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. దీవించండి అయ్యా. నా తండ్రి నీవే రాజువయ్యా, నీవే మహారాజువయ్యా. నా తండ్రి ప్రభా జయవీరుడు నీవయ్యా. జయాన్ని పొందుకునేవాడివే కానీ నేను అపజయం ఎరగని తండ్రివయ్యా. మమ్మల్ని అందరికీ కూడా నాయన నీవు తోడుండగా నైనా మేము అపజయం పొందుకునే వారికి జీవించకూడదు. మేము చేస్తున్న ప్రతి ఒక్క పనిలోనైనా జయాన్ని పొందుకునేవారుగా, జయాన్ని పొందుకొని మహా సంతోషంగా వచ్చేవారుగా దీవించండి అయ్యా. నా తండ్రి ప్రభా ప్రయాణం అంతట్లో ప్రతి ఒక్క బిడ్డకు ప్రయాణం అంతట్లో తోడుగా ఉండి నాయన దీవించి ఆశీర్వదించడం ప్రార్థిస్తున్నామయ్యా. మన తండ్రి ఏ గ్రామంలో నీ సువార్త అందటం లేదో ఆ గ్రామాల్లో నీ సువార్త అందడానికి సహాయం దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ కాపుదలంచండి. ప్రతి ఒక్క కుటుంబాలకు కట్టబడండి అయ్యా. నా తండ్రి ప్రతి ఒకళ్ళు ప్రేమించే మనసును దయచేయండి. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్కళ్ళని దీవించండి, ఆశీర్వదించండి ఆయన. వాళ్ళందరి తరపు నుంచి నా తరపు నుంచి నీ క్షమాపణ అవుతున్నాం ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను ఎత్తుపట్టుకోండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డని నీ ఒడిలోకి చల్లటి ఒడిలోకి నడిపించుకోండి అయ్యా. నా తండ్రి ప్రభా ఏ బిడ్డ పక్క తొలిగిపోయినప్పటికీ నైనా నా తండ్రి సరళ మార్గం నడిపించండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డకు ముందర నీవుగా ఉండి నైనా మెట్టగా ఉన్న మార్గాలను సరళ చేసిన నూతన మార్గాలు తెరవబడండి అయ్యా. వాళ్ళు ఎన్ని పనుల తలంపులు పెట్టున్నారో ప్రభావ వాళ్ళ తలంపులన్నీ నైనా నా తండ్రి అది నీ చిత్తమైతే నైనా నెరవేర్చండి అయ్యా. మంచి జరుగుతుందంటే ఆ బిడ్డలకు సహాయం దయచండి. చెడు జరుగుతుందంటే నైనా అది ఆపేసండి అయ్యా. బిడ్డలకు తెలియదు ప్రభా. ఏ బిడ్డనైనా నా తండ్రి ప్రభా ఇది రాలేదని బాధపడతారే కానీ నా తండ్రి ప్రభా వాళ్ళకి నీ చిత్తం అరగరయ్యా. నీ చిత్తం అనేది తెలియదు కాబట్టి అయినా నీ చిత్తానుసారంగా బిడ్డలు ముందు కొనసాగించాలా. ఏ బిడ్డ ఏ పని చేసినప్పటికైనా ఎస్ అయ్యా ఇది నీ చిత్తం అయితే జరిగించాలని అడిగే భాగ్యం వాళ్ళ నోటుకుండా పలికే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్కళ్ళు నీ చిత్తానుసారంగా ముందు కొనసాగింపాలయ్యా. మా చిత్తం కాదునైనా నీ చిత్తానుసారంగా ఈ లోకం అంతానైనా ప్రతి ఒక్క బిడ్డ జీవించబడాలి, ఆశీర్వదించబడాలైనా నా తండ్రి ప్రభా. మా పనులన్నిట్లోనైనా యెహోవా మాత్రమే సఫలం చేసే దేవుడని నమ్మి విశ్వాసంతో ముందుకు అడిగేయాలయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, నూతన కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామను మహిమపరుచుకొని ఈ రాత్రి సమయంలోనైనా ప్రతి ఒక్క గృహాల చుట్టూ కాపుదలంచండి అయ్యా. నిద్ర లేసినైనా ఎవరైతే అడుగు ముందుకు పెడతారో ప్రభా ఆ ముందు అడుగుకుంటే ముందుగానైనా జయవీరుడుగా నువ్వు ముందరునే నా తండ్రి ప్రభా. ఇంట్లో బయట ప్రతి ఒక్క దాంట్లోనైనా శాంతి సమాధానం ఎక్కడికి వెళ్ళినప్పుడు శాంతి సమాధానం కలిగినైనా వెళ్ళే ప్రతి ఒక్క దాంట్లో విజయాన్ని పొందుకొని వచ్చేవరకునైనా తిరిగి గృహాలకు వచ్చేంతవరకు నేను ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదలు ఉంచండి అయ్యా. నా తండ్రి ప్రభా ఉదయకాల సమయం నుంచి సాయంత్రం వేళ సమయం వరకు నైనా ఏమి తిన్నా ఏమి తాగినైనా ఏ విష పదార్థాలు ఏ కడుపులో పోకుండా సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరికైనా మంచి ఆరోగ్య నాశనం దయచేయండి అయ్యా. ఆరోగ్యవంతమైన ఆహారం కడుపులోకి వెళ్ళడానికి సహాయం దయచేయండి అయ్యా. నా తల్లి మంచిగా అజీర్ణం అవడానికి కూడా సహాయం దయచేయండి అయ్యా. ఏ అవయవాలు ఏది కొదువులు ఉన్నాయినా నీ హస్తం తోటి ముట్టినైనా నూతన అవయవాలుగా మార్చి మంచి ఆరోగ్య నాశనం ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. ప్రతి ఒక్క బంధకాల నుంచి విడిపించండి, ప్రతి ఒక్క దోషం నుంచి విడిపించండి నా తండ్రి ప్రభ. దీవించండి, ఆశీర్వదించండి ఆయన. ఏ భయం అనేది ఏ బిడ్డను ముట్టకుండా కాపాడు. ప్రతి క్షణం మహా సంతోషంగా జీవించాలి ప్రభ. దినదినం నాయన ఆనందకరమైన జీవితంలో నడవాలి ప్రభ. ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి. ఏ బిడ్డనైనా నా తండ్రి భయంతో ఉండకూడదు ఆయన, ధైర్యంగా జీవించాలి. జయవీరుడు మాకున్నాడని నమ్మకం విశ్వాసం కలిగిదైనా ముందుకు అడిగేయాలి. అటు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి చిన్నారి బిడ్డలనైనా నా తండ్రి రేపు ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలు ప్రయాణిస్తున్నారు నా తండ్రి వాళ్ళందరికీ నీ కృప కాపుదలు తోడుగా ఉంచండి అయ్యా. నా తండ్రి
ప్రతి ఒక్క వాహనం చుట్టూ నీ కాపుదల ఉంచండి అయ్యా. మరి సముద్రాలపై నడుపుతున్న వాహనం చుట్టూ కాపుదల ఉంచండి నా తండ్రి ప్రభా. ఆకాశంలో నడుపుతున్న ప్రతి ఒక్క వాహనం చుట్టూ కాపుదల ఉంచండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డకు నైనా నీ సన్నిధి సహవాసం కృప తోడుగా ఉంచినైనా. ఏ బిడ్డకి ఏది కొదువయ్యిందనైనా, ఏ జ్ఞానం కొదువయ్యిందనైనా జ్ఞానం దయచండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డకునైనా గృహంలో ఎలా, బయటికి వెళ్ళినప్పుడు ఎలా, ఎవరు ఏమి చెబుతున్నారా, ఏం చేస్తున్నారా, నలు చుట్టూనైనా, నలు దిక్కుల నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క దాంట్లోనైనా మంచి జ్ఞానం కలిగి జీవించే బిడ్డలుగా దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. లోకపు ఆశలు, లోకపు మాటలైనా బిడ్డల చెవులకు పడకుండా నాయన కాపాడండి అయ్యా. వినే చెవులు ప్రతి ఒక్క మంచి స్వరం వినటానికి మాత్రమే సహాయం దయచేయండి నాయన. నా తండ్రి తలంపులు మంచి తలంపులుగా దయచేయండి నా తండ్రి. నీవిచ్చు జ్ఞానంతో జీవించాలయ్యా, నీవిచ్చు వివేచన మనసుతో జీవించాలయ్యా. పూర్ణ ఆత్మతోటి, పూర్ణ మనసుతోటి, పూర్ణ దేహంతో నిన్ను ఆహ్వానించుకోవాలి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డకు నాయన ఆశ్చర్య కార్యాలు జరిగించిన ఆయన, దినదినం నాయన అద్భుత కార్యాలు జరిగించిన తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ దీవించబడాలి, ఆశీర్వదించబడాలి ప్రభా. యేసయ్యా నన్ను అడిగి వెళ్ళే ప్రతి ఒక్క దాంట్లో శీఘ్రమే జవాబు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నువ్వు ఇస్తావనే నమ్మకం, విశ్వాసం ఉందా? నువ్వు చెప్తున్నావు కదా, ఏసు నామంలో చేసే ప్రతి ఒక్కదానికి జవాబిస్తానంటున్నావయ్యా. అటు ప్రతి ఒక్క బిడ్డ నోటి పలికించండి అయ్యా. ఏ బిడ్డ ఏ ఆపదలో, ఎక్కడ ఏ సమయాన్ని ఏ ఆపదలో ఉన్నప్పటికైనా నా తండ్రి నేను పిలిచేవారుగా దీవించండి. వాళ్ళకు భయం, ఆందోళన పోగొట్టి మాకు నా తండ్రి ఉన్నాడు, యేసయ్య ఉన్నాడని నమ్మకంతో, విశ్వాసంతో చీకట్లో, కారు చీకట్లో ఉన్నప్పటికీ, అడవిలో ఉన్నప్పటికీ నా తండ్రి ప్రభా భయం అనేది లేకుండా నేను జై విరులుగా తిరిగి వచ్చే భాగ్యం దయచేయండి అయ్యా. ఏ ఆపద ముట్టకుండా కాపాడండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదలంచండి. రాకపోక ప్రయాణాలంతట్లో తోడుగా నిలబడి సహాయం దయచేయండి నా తండ్రి ప్రభా. బిడ్డలైనా ఎంతమంది ఇంటర్వ్యూలకు వెళ్తున్నారో రేపు ఉదయకాల సమయాన ఆ బిడ్డలందరూ దీవించండి, ఆశీర్వదించండి, నా మన మహిమపరచుకోండి నా తండ్రి ప్రభా. జాబుల కోసం ఎదురు చూసిన ప్రతి ఒక్క బిడ్డ నేను ఆరోగ్యం కోసం బాగలేక కొంతమంది నా తండ్రి ప్రభా, నా తండ్రి ఆరోగ్యం, జాబ్ కోసం రెండిట్లోనైనా ఎదురు చూసిన ప్రతి ఒక్క బిడ్డకు నేను సంపూర్ణ స్వస్థత దయచేసి నేను అధికారులకు దయపొట్టించి నా తండ్రి ప్రభా వాళ్ళ హృదయాలు కరిగించి నా తండ్రి ప్రభా ప్రేరేపించండి అయ్యా. నా తండ్రి మీరు మాత్రమే చేయగలుగుతారయ్యా. నా తండ్రి విరిగి నలిగిన హృదయాలతో ఎంతోమంది బిడ్డలు నలిగిపోతున్నారయ్యా. బిడ్డలందరికీ నేను జవాబు వచ్చేలాగా దీవించి ఆశీర్వదించమని నీ సన్నిధిలో సాక్ష్యాలుగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన. నువ్వు చేస్తావయ్యా. చేస్తున్నందుకే నీకు స్తోత్రం నాయన. నా ప్రార్థనలన్నిటి సఫలం చేస్తున్నందుకే నీకు స్తోత్రం నాయన. ప్రతి ఒక్క కుటుంబంలో ఆశీర్వాదాలు, మేలులు నాయన నా తండ్రి నింపుతున్నందుకే స్తోత్రం తండ్రి. స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా నీ నామన మహిమ కలుగును గాక, నీ నామానికి ఘనత కలుగును గాక అయ్యా. మరి రేపు ఉదయకాల సమయంలో నేను ఎంతమంది పుట్టినరోజు జరుపుకుంటున్నారు వాళ్ళని దీవించండి. ఎంతమంది వివాహాల రోజులు జరుపుకుంటున్నారో వాళ్ళని దీవించండి. నూతనంగా చేస్తున్న ప్రతి ఒక్క శుభకార్యాల్లో నీ కృప తోడుగా ఉంచి దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా ధన సహాయం అందకనైనా, తినడానికి తిండి లేక, ఒంటికి మీద గుడ్డలకు లేక, ఎంతోమంది ఉండటానికి నీడగొడ లేని పరిస్థితులు ఎంతమంది ఉన్నారో ప్రభా వాళ్ళందరికీ సహాయం దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబానికి కట్టబడండి అయ్యా. వృద్ధులు నా తండ్రి ప్రభా ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభా తల్లిదండ్రులు వదిలేస్తున్నారు ప్రభా వాళ్ళందరినైనా మళ్ళీ వాళ్ళందరికీ వాళ్ళేనైనా వాళ్ళ మనసు మార్చుకొని తల్లిదండ్రులు ప్రేమగా గృహాలకు చేర్చుకునే భాగ్యం దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబానికి కట్టుబడండి అయ్యా. తల్లిదండ్రులు ఎంతోమందినైనా చిన్న బిడ్డలను వదిలేస్తున్నారు ప్రభా. అటు బాధ్యతనైనా ఎవరికి కలగకూడదయ్యా. అలాంటి అపకారం ఎవరికి జరగకూడదనైనా నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. తల్లిదండ్రుల పట్ల బిడ్డల పట్ల తల్లిదండ్రులు ఎక్కడైతేనైనా అలా అసమాధానంగా ఉన్నారో ప్రభా అసమాధానాన్ని తీసివేసి శాంతి సమాధానం ప్రతి ఒక్క కుటుంబంలో మహా సంతోషంగా యెహోవా ఆనంద బృందావలుగా కుటుంబాలు కట్టమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి మరి రాత్రి వాళ్ళ సమయం నుంచి ప్రతి క్షణం ప్రతి ఒక్క బిడ్డకి నీ కృప కాపుదల తోడుగా ఉంచి దీవించి ఆశీర్వదించమని అయినా నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబానికి నీ కాపుదల ఉంచండి, దీవించండి, ఆశీర్వదించండి. ఏ కుటుంబంలో ఏది అవసరంతో నీకు మాత్రమే తెలుసయ్యా. వాళ్ళకి సహాయం దయచేయమని రాత్రుల సమయం నుంచి మీరు వచ్చి రాకళ్ళు ఎత్తబడి గుంపులో ఉండేంతవరకు నైనా ఏ చెడు ముట్టకుండా కాపాడమని ప్రార్థించి అడిగి పొందుకుని మా ప్రేపర్లకు మా తండ్రి యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేనయ్యా. యేసయ్య నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను.